स्वामीजी अर्चनानंद महाराज, स्वामीजी श्री अर्चनानंद महाराज. స్వామీజీ ఇంకా టైం ఎక్కువ లేదు. సో స్వామీజీ నుంచి విలువైన సందేశాన్ని విని బాగా గుర్తుపెట్టుకోండి. Which classes? Class 3 5th, 4th, 3rd, 2nd. ఓకే 1 కూడా వచ్చారా? బాప్రే, ఉంటారా? సైలెంట్గా వింటారా మీరు? చాలా సంతోషం. స్వామీజీ 2-3 ఏళ్ల కిందట వచ్చారు. అప్పుడు ఎవరు చూశారు? ఉన్నారా? ఓ వెరీ గుడ్. 5th ఉంటారు కదా అప్పుడు, 4th, 5th. వెరీ గుడ్, చాలా సంతోషంగా ఉంది. డౌన్. సో ఇప్పుడే గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళొచ్చాము. దాదాపు గంటన్నర సేపు అక్కడ స్పెండ్ చేశాము. సో ఇక్కడ చూసుకొని భోజనం అయిన తర్వాత మళ్ళీ అనంతపురంలో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి వెళ్ళాలి. కాబట్టి మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చేద్దాం. సంతోషం. నమస్తే పిల్లలు, బాగున్నారా పిల్లలు? ఎంత బాగున్నారు పిల్లలు? చాలా అంటే ఎన్ని కేజీలు పిల్లలు? 50 కేజీలా, 100 కేజీలా, 1000 కేజీలా? ఎంతో, మీరు ఎంత కావాల్సిన తీసుకోండి అంటారా? చాలా సంతోషం. ఇప్పుడు భోజనము క్యారెట్ తీసుకుంటారా? ఓకే. ఎన్నింటికి? 12:45 భోజనం. నెక్స్ట్ క్లాస్ 1:30గా? 1:45. 1:30 నుంచి మళ్ళీ 4 వరకు. జీవితం కానీ సందేశం కానీ చదివారా? చిన్న పుస్తకాలు కదా. వెరీ గుడ్. స్మాల్ బుక్ చదివారంట. చాలా సంతోషంగా ఉంది. మీ ఇంట్లో అంతా బాగున్నారా? అమ్మా నాన్న చాలా మంది వ్యవసాయమేనమ్మా కదా? వ్యవసాయం ఉంటుంది. బాగుంది. స్వామి మీరు ఇందాక ఎన్ని కేజీలు బాగా అన్నారు కదా, ఈ రోజు 8 కేజీలు బాగా స్వామి. 8 కేజీలు బాగున్నాడా? ఇంకా 80 కేజీలు బాగుండప్పా. అమ్మా నాన్నలు రోజు పాదాలకు నమస్కారం చేస్తున్నారా? చాలా మంచి పిల్లలప్ప మీరు. అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలు. డౌన్. ప్రత్యక్షంగా కనిపించే దైవాలు తల్లిదండ్రులు కదా. గుడిలో ఉండే దైవము కనిపిస్తాడా? కదా, చూస్తూ నవ్వుతూ ఉంటాడు. కానీ ప్రత్యక్షంగా మనతో మాట్లాడేవాళ్ళు, మన మంచి చెడ్డ చూసుకునేవాళ్ళు, మనకు అన్ని విధాలైన ఈ డ్రెస్సు, పుస్తకాలు, పెన్ను, ఫీజులు ఎవరు భరిస్తున్నారు? పక్కింటి వాళ్ళు వచ్చి భరిస్తారా? మరి పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, తల్లిని దైవముగా గౌరవింపుము, తండ్రిని దైవముగా గౌరవింపుము, గురువులను పెద్దలను దైవముగా గౌరవింపుము, అతిథులను దైవముగా గౌరవింపుము, సత్యం వద, ఎల్లప్పుడూ సత్యమునే పలుకుము, ధర్మం చర, ఎల్లప్పుడూ ధర్మ మార్గమునే నడుచుకొనుము.
బీదలకు శ్రద్ధతో గౌరవముగా దానము చేయుము. అశ్రద్ధయా అధేయం దాన ధర్మములు బీదలకు అశ్రద్ధగా అంటే గౌరవము లేకుండా అమర్యాదగా ఇవ్వకూడదు. ప్రతి ఒక్కరిని గౌరవించి శ్రద్ధాభక్తులతో దానము చెయ్యాలి. వెరీ గుడ్. బాగా శ్రద్ధగా అంటే శ్రద్ధ, శ్రద్ధ అంటే శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ కాదు. శ్రద్ధ ఫెయిత్, కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత. ఏకాగ్రతకు ఇంగ్లీష్ వర్డ్ కాన్సన్ట్రేషన్, శ్రద్ధకు ఇంగ్లీష్ వర్డ్ ఫెయిత్. ఫెయిత్ బిలీఫ్. శ్రద్ధ అంటే అదే పదం కాదు, వేరే పదం. నివేదిత గ్రూప్కి ఇది 30 సెకండ్లో చెప్పాలి కదమ్మా. 30 సెకండ్స్లో ఆన్సర్ చెప్పాలి. చెప్పకపోతే నెక్స్ట్ వెళ్ళిపోతుంది, పాస్ అయిపోతుంది. ఓకే, చెప్పలేకపోతే మీరంతా ఆలోచించుకొని చెప్తాము, రేపు చెప్తాము అంటే కుదరదు. 30 సెకండ్ల లోపల చెప్పాలి. ఫస్ట్ ఎవరైనా తప్పు చెప్తే తప్పే ఉంటుంది, మళ్ళీ రైట్ చెప్తే కుదరదు. కాబట్టి జాగ్రత్త. ఎవరు ఫస్ట్ చెప్పింది అదే ఆన్సర్, మళ్ళీ నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ వస్తే అట్లా లేదు. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళే చెప్పాలి. సరేనా? ఫస్ట్ క్వశ్చన్ టు నివేదిత గ్రూప్, గర్ల్స్ గ్రూప్. రైట్, బాగా వినండి. 30 సెకండ్ లోపల కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. తప్పు ఆన్సర్ చెప్తే మైనస్ మార్క్ వేస్తామా? వద్దా? స్వామి వివేకానందుల తల్లిదండ్రుల పేర్లు. తల్లి తండ్రి ఎవరు పేరు? వెరీ గుడ్. నెక్స్ట్ ఫుల్ మార్క్, 1 మార్క్ పడిపోయిందమ్ము నివేదిత. జై వివేకానంద్, జై నివేదిత. నెక్స్ట్ ఇప్పుడు వేదానికి పోతుందా? వివేకానంద గ్రూప్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. వివేకానంద స్వామీజీ పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు, పూర్తి పేరు చెప్పాలి. అర్థం చెప్పాను, పూర్తి పేరు చెప్పలేదు. పూర్తి పేరు మరి ఫస్ట్ చెప్పింది అయిపోయింది కదా, మరి సరేలే. ఓం నమః శివాయ. కరెక్ట్ చెప్పాలని కదా, సగం చెప్పాను. నరేంద్రనాథ్ దత్తా ఫస్ట్ చెప్పాలి. ఈసారి ఓకే. నెక్స్ట్ టైం ఆ సగం చెప్తే సగం మార్కే ఇస్తాం. సరేనా? నరేంద్రనాథ్ దత్తా తెలుసుకోండి. అక్కడ భువనేశ్వరి దేవి, విశ్వనాథ్ దత్తా తల్లిదండ్రులకు తెలుసుకోవాలి. కొంచెం మార్కుల కోసం కాదు కదా, మన హోల్ లైఫ్ పనికి వస్తుంది. తల్లిదండ్రుల పేర్లు ఏంటి? అందరూ తెలుసుకోండి. పుట్టినప్పుడు పెట్టిన పేరు. చిన్నపిల్లలు కూడా వింటున్నారా? తెలుసుకోండి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ టు నివేదిత. నివేదిత, స్వామి వివేకానందులు అమెరికాకు వెళ్లే ముందు ఒక గొప్ప స్త్రీమూర్తి ఆశీర్వదించింది. ఆ ఆశీర్వాదంతోనే వివేకానందులు అమెరికాకు వెళ్లి ఘన విజయం సాధించారు. ఆమె ఎవరు? కొత్త క్లాస్ లో కూడా చెప్ప తప్పు చెప్పకూడదు. వెరీ గుడ్. గివ్ ఎ బిగ్ హ్యాండ్. శారదా దేవి, శారదా మాత. బాగా చెప్పింది. ఇంతసేపు దానికి ఆలోచించుకున్నారా? ఇంతసేపు పట్టిందా? వెరీ గుడ్, మంచిదే. ప్రార్థిస్తునే కారణం. వెరీ గుడ్. సో శారదా మాతను మనం కూడా రోజు ప్రార్థించాలి. ఓకే. స్వామి వివేకానంద 2 సంవత్సరాలు దేశమంతా పరివ్రాజకుడుగా పాదయాత్ర చేసి ఆఖరికి ఒక ప్రాంతం చేరుకున్నారు. ఆ ప్రాంతం పేరు, ఆ స్థలం పేరు, ఆ ఊరి పేరు, స్థలం పేరు, వాటెవర్. తపస్సు చేసినారు అక్కడ.
రామేశ్వరం రాయదుర్గం కదా. ఆన్ ట్రాక్, ఆన్ గ్రౌండ్, ఆన్ బిల్డింగ్. ప్లేస్ పేరప్పా, ఊరి పేరు ఇమ్మంటారా? పెద్ద పుణ్యక్షేత్రం అది. కాకినాడ, కణేకల్, కాళహస్తి. కాతో ప్రారంభమవుతుంది, అంత మాత్రం తెలిసింది పాపం. స్వామిజీ చెప్తే మార్కులు వేస్తారా? పాస్ అన్నా? టైం అయిపోయిందమ్మా. లాటరీ ఏంటి, ఎన్నేస్తే అన్న మంచిది. యాదవ్ తగిలా. కన్యాకుమారి. ఎస్ టీచర్. అందుకే పాపం కా 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 అని తగులాడుతున్నారు. కన్యాకుమారి అమ్మ బయటికే రావడం లేదు, లోపలే ఉండిపోయింది. రామేశ్వరం వరకు వెళ్ళొచ్చారు పాపం. జయ శ్రీ కన్యాకుమారి మాయికి. కన్యాకుమారి అమ్మవారు పార్వతీదేవి అమ్మవారి అవతారం. అది ఒక అవతారంలో ఒక లీలగా అక్కడ కన్యాకుమారి పరమశివుణ్ణి భర్తగా పొందడానికి ఒంటి కాలుపై, ఒక్క కాలుపై నిలబడి సంవత్సరాల తరబడి తపస్సు చేసింది. ఆ శిలను దర్శించుకోవడానికి స్వామిజీ ఈదుకుంటూ వెళ్ళారు సముద్రంలో. ఎంత గజ ఈతగాడు ఆంజనేయ స్వామి లాగా. సో అక్కడ వెళ్ళి 3 రోజులు 3 రాత్రులు తపస్సు చేశాడు. దేశం కోసం, తన ముక్తి కోసం కాదు. భారతదేశాన్ని ఎలా సేవ చేయాలి, ఎలా ఉద్ధరించాలి, ఇక్కడ బీద సాధులకు ఎలా సేవ చేయాలి, గొప్ప దేశంగా ఎలా మరచాలని 3 రోజులు 3 రాత్రులు తపస్సు చేసి అమెరికాకు వెళ్ళారు. సో అక్కడ మన భారతదేశ ప్రచారం చేసి, ధర్మ ప్రచారం, వేద ప్రచారం చేసి, అక్కడ సహకారంతో, ధన సహకారంతో వేలూరు మఠం స్థాపించి, మీరంతా ఇప్పుడు తెలుసు కదా, వందలాది వేలాది మంది సన్యాసులు, లక్షలాది మంది భక్తులు సేవ చేస్తున్నారు. స్పోర్ట్స్ ఉన్న వారికి మేల్స్, పురాణాలకు సంబంధించిన పేరు పురాణాలు. ఇంకా చెప్పేసింది అమ్మ. మహాభారతంలో ఒక పాత్ర. వెరీ గుడ్. అర్జున అవార్డ్ చెప్పేశారు. మైనస్ మార్క్ వేయండి. అర్జున అవార్డ్ అనండి. స్పోర్ట్స్ లో బాగా సాధించిన వాళ్ళకి ఇస్తారు. సరేనా? గొప్ప స్పీచ్ ఇచ్చారు, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిపోయింది. ఆ స్పీచ్ ఎక్కడ, ఎప్పుడు, డేట్ చెప్పాలి. ఎక్కడ ఇచ్చారు, ఏ తేదీ, టైం. అమెరికాలో ఏ సిటీ, ఏ స్థానం ఏంటి? అమెరికాలో చికాగో. వెరీ గుడ్. డేట్ 1979. నేనే పుట్టానయ్యా బాబు, దానికంటే ముందు. నేను పోలేదు అమెరికాకి. 1893 1893 11 సెప్టెంబర్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? అమెరికాలోని షికాగో ఇంగ్లీష్ షికాగో అంటారు, చికాగో తెలుగులో. చికాగో మహానగరములో. ఏ సందర్భం ఏమిటి? మీ పుట్టినరోజా? స్పీచ్ అదే స్పీచ్ ఎందుకు ఇచ్చారు? విశ్వమత మహాసభ అని గెలిచారు. చూడండి. బోలో వివేకానంద మహారాజుకి, సోదరి నివేదితాకి, ఇద్దరు గెలిచారు. వెరీ గుడ్. కంగ్రాచులేషన్. భారత యువత వినుమా,
చిన్నపిల్లలు పాడుతున్నారా? అందరూ పాడాలి. అందరూ పాడాలి. వెరీ గుడ్. బాగా కూర్చోండి స్ట్రైట్. వివేకానంద స్వామి ధ్యానం చేద్దామా? 2 నిమిషాలు పాట పాడుతూనే ధ్యానం చేయొచ్చు. కళ్ళు మూసుకోండి. వివేకానంద మనసారా తలుచుకోండి. ధ్యానంలో వివేకానందుడు మన గుండెల్లో హృదయంలో కొలువై ఉన్నాడు అని సజీవంగా ధ్యానిస్తూ వివేకానంద స్వామి ఆశీస్సు అనుగ్రహంతో మనం గొప్పవాళ్ళు కావాలని ప్రార్థిస్తూ పాడదాం. సరేనా? వివేకానందుని సింహగర్జనం భారత యువత వినుమా, శక్తి పుంజమిది అగ్ని మంత్రమిది, శక్తి పుంజమిది అగ్ని మంత్రమిది, దివ్య తేజమిది కనుమా, వివేకానందుని సింహగర్జనం భారత యువత వినుమా, శక్తి పుంజమిది అగ్ని మంత్రమిది, దివ్య తేజమిది కనుమా, వివేకానందుని సింహగర్జనం వివేకానందుని సింహగర్జనం. స్వామి వివేకానందుల ఆశీస్సులుగా వారి అగ్ని మంత్రాలు పఠిస్తూ ధ్యానిద్దాం. జాగ్రత్త ప్రాప్త్యవరాన్ నిబోధత, arise, awake, and stop not till the goal is reached. లేవండి, మేల్కొనండి, మీ లక్ష్యమును సాధించే వరకు ఆగకండి. Faith, faith, faith in ourselves. విశ్వాసం, విశ్వాసం, మనపై మనకు ఆత్మవిశ్వాసం. విశ్వాసం, విశ్వాసం, భగవంతునిపై విశ్వాసం. ఇదే గొప్పదనానికి మూల రహస్యం. Strength is life. Weakness is death. Be strong, my young friends. That is my advice to you. బలమే జీవనము, బలహీనతే మరణము. నా యువ మిత్రులారా, మీరు బలవంతులు కండి, శక్తివంతులు కండి. ఇదే నేను మీకిచ్చే సలహా. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. సమస్త శక్తి సామర్థ్యాలు నాలోనే ఉన్నాయి. నేను దేనినైనా సాధించగలను, సమస్తము సాధించగలను. కాళ్ళపై నిలబడి నీలోని దివ్యత్వాన్ని ప్రకటించు. యువకులారా, విద్యార్థులారా, ఈనాడు మనకు కావలసింది
ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం లేచి రండి. ఈ జీవితంలో ఒక మహోన్నత లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ లక్ష్య సాధన కోసం జీవితాన్ని ధారపోయండి. తింటూ తిరుగుతూ సోమరిపోతుల్లా కాలక్షేపం చేసేవాడికి నరకంలో కూడా స్థానము లేదు. లేచి రండి, సింహాలై గర్జించండి. ఎవ్వరూ బలహీనులు కాదు, నాకు చేత కాదు అనే మాట ఎన్నడూ అనవద్దు. ఎందుకంటే మీరు భగవంతుని బిడ్డలు. మీలో ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన శక్తి సామర్థ్యాలు, ప్రతిభా పాటవాలు దాగి ఉన్నాయి. వాటిని వెలికి తీయండి. మీలో ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే అద్భుత విజయాలు సాధిస్తారు. నా మిత్రులారా, యువకులారా, లేచి రండి. బలమే జీవనం, బలహీనతే మరణం. Who live for others, ఇతరుల కోసం, దేశం కోసం జీవించేవారే నిజంగా శాశ్వతంగా జీవిస్తారు. మిగిలిన వారంతా బ్రతికి ఉన్నా చచ్చినట్లే లెక్క. విద్యార్థులారా, విద్య అంటే ఏమిటి? పుస్తక పాండిత్యమా, గ్రంథాలు బట్టి పట్టడమా? కానే కాదు. మనిషిని తన కాళ్లపై తాను నిలబడేటట్లు చేసేది, బుద్ధిని వికసింపజేసేది, మానసిక శక్తిని పెంపొందింపజేసేది, శీల నిర్మాణము గావించేది, అది ఏ నిజమైన విద్య. విద్యార్థులారా, యువకులారా, నా ఆశలన్నీ మీపైనే ఉన్నాయి. వాటిని చక్కగా అర్థం చేసుకొని జీవితంలో కొంచెమైనా ఆచరించండి. వివేకానందుడు ఈ భూమిపైకి రావడం, మీరు వారి ఉపదేశాలు వినడం వృథా కాలేదని ప్రపంచాన్ని చూడనివ్వండి. ఉత్తిష్ఠత, జాగ్రత్త, అరైజ్, awake and stop not till the goal is reached.
సైలెన్స్ ఇస్తున్నారు అని భావించి ఆశీర్వాదం అనుగ్రహంతో ఉత్తమమైన దేశభక్తులైన గొప్ప పౌరులుగా ఎదగాలని ప్రార్థించండి. నమః శ్రీ యతిరాజాయ వివేక చేతులు జోడించి వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే ఓం శ్రీరామకృష్ణాయ నమః. ఓం శ్రీ శారదా దేవ్యై నమః. ఓం శ్రీ వివేకానంద గురవే నమః. ఓం ఐం సరస్వత్యై నమః. చేతులు జోడించి తల వంచి పూర్తిగా ముందుకు వంగి భక్తితో ప్రణమిలుదా శ్రీరామకృష్ణ శారదా వివేకానంద. రెండు విధములైన ఉత్కృష్టత శ్రేష్టతలు కావాలి. మొదటిది మన పనిలో, మన విద్యాభ్యాసములో ఉత్కృష్టత, ఎక్సలెన్స్. రెండవది మన శీలములో, ప్రవర్తనలో, నడవడికలో శ్రేష్టత, ఉత్కృష్టత, ఎక్సలెన్స్ కావాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పింది అదే కదా, చదువులోను నడతలోను. చదువు చాలా బాగుంది, నడత బాగలేదు. లైక్ చేస్తారా? ఈ కాగితం పూలు అంటారు. ఈ పూలు చూస్తున్నారు, ఒరిజినల్ పూలు కదా, ఎంత ఆనందం అవుతుంది. ఇదే ప్లాస్టిక్ పూలు అయితే లైఫ్ ఉండదు అందులో కదా. అలాగా 99 100 మార్క్స్ వచ్చినాయి, కానీ పొగరు, అహంకారము, పోయా చూసినాం కానీ మాట్లాడటంలో ఏమి గర్వము అంటే లైక్ చేస్తామా? వచ్చినాడప్పా విడంబాసురుడు, కుంభకర్ణుడు వచ్చినాడు, పోదాం రా రోజు. ఎవరితో మాట్లాడితే ఆనందం కలగాలి, భయం కలగరాదు. ఎప్పుడు పోదాడప్పా అనిపించరాదు. అర్థమైందా? సో అది క్యారెక్టర్. ఇతరులకు గౌరవించడం, మనల్ని మనం గౌరవించాలి, ఇతరులను కూడా గౌరవించాలి. ఆ విధంగా అలా రెండు రకాల క్యారెక్టర్ అన్నారు స్వామి. ఎక్సలెన్స్, ఎక్సలెన్స్ అంటే బెస్ట్, ఉత్కృష్టత. అర్థమవుతుంది కదా. ఎక్సలెంట్ గా మాట్లాడారండి, ఎక్సలెంట్ గా ఆడారండి, ఎక్సలెంట్ గా పాడారు. అన్నింటిలోనే ఎక్సలెంట్ ఉండాలి. చదువులోనే ఎక్సలెంట్, బిహేవియర్లోనే. బిహేవియర్ అంటే అర్థమవుతుంది కదా, నడత, మీరు మాట్లాడము, ప్రవర్తన, ఇవన్నీ క్యారెక్టర్. My name is Gil Kumar. Studying 6th class. My goal is army. What you felt while you were chanting the mantras? I got feelings. What? Which kind of feeling? అంటే ఎప్పుడు గుండు చూపులు చూడకూడదు, కళ్ళు మూసుకున్నప్పుడు బోన్ స్ట్రైట్ పెట్టి జ్ఞానం మీదే మనసు పెట్టి ఎక్కడ ఆలోచించకూడదు.
మంత్రాలు విన్నావా, మంత్రాలు చదివావా, దాన్ని ఏమైనా అర్థం చేసుకున్నావా, ఏమనిపించింది? స్వామి వివేకానంద ఎంతో దూరంపై ఈ భారతదేశం కోసం పోరాటం చేసి చాలా కృషి చేసి రామకృష్ణ మఠం స్థాపించారు. మీరు ఆర్మీలో చేస్తారా? వెరీ గుడ్. నా పేరు శ్వేతన్. నేను వివేకానంద అగ్ని మంత్రాలు విని నీకేమనిపించిందో చెప్పు. మీరు చెప్పాల్సింది 3 విషయాలు మామ బాబు, గుర్తుపెట్టు. పేరు, మీకు కలిగిన అనుభూతి, ఈ స్ఫూర్తితో ఏమవుతాను. గోల్. నాకు శాంతిగా అనిపించింది. వెరీ గుడ్. అది ప్రశాంత అనుభూతి కలిగింది. ఈ స్ఫూర్తితో నాకు ప్రశాంత అనుభూతి కలిగింది. ఏమవుతారు? గోల్. ఈ స్ఫూర్తితో ఏమవుతారు? యోగా టీచర్, రోబోట్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ Studying 4th class. My goal is India IAS officer. अरे बाप रे. Very good. What you felt when you listened to Vivekananda? What is your experience? How you felt? ధైర్యం కలిగింది. Courage. Huh? Courage. Got self-confidence. With this spirit you want to become IAS officer. Bah. Very good. Bolo Bharat Mata ki. Jai Vivekananda. All the best. నేను వివేకానంద అగ్ని మంత్రాలు చదివేటప్పుడు ఎప్పుడు పిరికితనంగా ఉండకూడదు. పిరికి పందలకు, సోమరిపోతులకు నరకంలో కూడా చోటు లేదు అన్నారు. సో ఈ స్ఫూర్తితో ఏమవుతారు? డాక్టర్ అయ్యి అమెరికాకి వెళ్ళిపోతారా? ఇండియాలో ఉంటారు. అందరికి నిరుపేదలకు ఫ్రీగా చేయాలి. డబ్బులున్న వాళ్ళతో ఫీజు తీసుకోవచ్చు. నిరుపేదలు, నిస్సహాయులకి ఫ్రీగా చేయాలి. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ అమ్మా. నేను 6th క్లాస్ చదువుతున్నాను. వివేకానంద అగ్ని మంత్రాలు విని ఏమనిపించింది? శ్రద్ధ నాకు అనే విషయం నాకు తెలిసింది. ఈ శ్రద్ధతో, స్ఫూర్తితో ఏమవుతారు? ఆర్మీ. దేశ సైనికుడిగా ఆర్మీలో చేరి దేశ సేవ, భరతమాతకు సేవ చేయాలనిపించింది అని గోల్ పెట్టుకున్నారు. వెరీ గుడ్. బోలో భారత్ మాతా కి. ఆల్ ది బెస్ట్. అగ్ని మంత్రాలు విని ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి అని నేర్చుకున్నాను. నా గోల్ ఆర్మీ. అంతా నిండిపోయిస్తుందా? బో. వెరీ గుడ్. బోలో భారత్ మాతా కి. పేరు సాయి కుమార్. వివేకానంద అగ్ని మంత్రాలు వినేటప్పుడు నేను శ్రద్ధగా, నిశ్శబ్దంగా, క్రమశిక్షణగా ఉండాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఈ స్ఫూర్తితో నేను ఆర్మీ అవ్వాలనుకుంటున్నాను. బాప్రే, మీ ఊరంతా ఆర్మీ ఆఫీసర్లు అయిపోతారా? బో. వెరీ గుడ్. భారత్ మాతా కి అనుకుంటున్నాను. ఈ స్ఫూర్తితో ఆర్మీ అవ్వాలి. అయ్యో రామా, ఆర్మీ ఆఫీసర్ అయిపోతారు. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. బోలో భారత్. తన్మయి శాస్త్ర. బాగుంది పేరు. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను వివేకానంద అగ్ని మంత్రాలు విన్నాను. మిగతా వాళ్ళు ఎవరు వినలేదా? ఓకే. వెరీ గుడ్. బాగా చెప్తున్నామ్మా. విని ఏమనిపించిందమ్మా? ఏం అనుభూతి, నీకేం ఎక్స్పీరియన్స్ అయింది? ఏమనిపించింది? నాకు ధైర్యం వచ్చింది. ధైర్యం, సాహసాలు కలిగాయి. వెరీ గుడ్. దెన్ ఈ ధైర్యంతో ఏమవుతావు? ఐపీఎస్ అయ్యి అవుతావా? ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి నేను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి టెర్రరిస్టుల్ని టెర్రరిస్టుల్ని లోపలికి వేస్తాను.
వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ తెలుగులో చెప్పొచ్చు, ఇంగ్లీష్లో ట్రై చేయొచ్చు, బట్ తెలుగులో చెప్పినా పర్లేదు. ఓకే. వివేకానంద అగ్ని మంత్రాలు చదవాలనుకుంటున్నాను నేను. చదివావు కదా ఇప్పుడు, ఇంకా ఎక్కువ, ఇంకా బాగా చదవాలి. ఇప్పుడు చదివి ఏమనిపించిందమ్మా? చాలా ధైర్యం వచ్చింది. చాలా ధైర్యం వచ్చింది. ఈ ధైర్య సాహసాలతో ఏం అవుతామో పెద్దవి? టీచర్. టీచర్, గివ్ ఎ బిగ్ హ్యాండ్. అది చాలా గొప్పదమ్మా, మంచి పాప. ఏమనిపించిందన్నా? చెప్పు, ఫ్రీగా చెప్పు, సంకోచము బిడియం వద్దే వద్దు. డూ యూర్ ఫ్రెండ్స్ మెడిటేషన్ చేసేటప్పుడు దొంగ చూపులు చూడకూడదు. వెరీ గుడ్. ఇంకా అనిపించింది, నీకేమనిపించింది? ధైర్యము, సాహసము, దేశభక్తి, పట్టుదల, ఆత్మ, ఎన్నో ఉన్నాయి లక్షణాలు. ఏం కలిగింది? టీచర్లు తావా ధైర్యంగా ఉండాలి అని. ఇంకా క్రమశిక్షణతో మెలగాలి. ఏమవుతాయి ఈ క్రమశిక్షణ స్ఫూర్తితో? పెద్ద అయ్యాక ఏమవ్వాలని ఉంది అనిపించింది? ఏమి లక్ష్యం పెట్టుకోమన్నారు? అందరూ అర్థమవుతుందా ఇంతసేపు ఎందుకు మనం చెప్తున్నాము? స్వామీజీ పదే పదే చెప్పారు, లక్ష్యం పెట్టుకోవాలి జీవితానికి. లక్ష్యం అంటే గోల్. ఒక ఏం అవ్వాలి? ఎందుకు స్కూల్కి వస్తున్నాం? పెరిగి పెద్దవాళ్ళకి ఏం సాధించాలి, ఏం అవ్వాలి? అర్థమవుతుందా? ఆ లక్ష్యం ఇప్పుడే పెట్టుకోవాలి, ఆ లక్ష్య సాధనతో కృషి చేయాలి దానికోసం. అర్థమైందమ్మా? లేకపోతే ఏదో క్యాజువల్గా ఉంటాం, అలా ఉండకూడదు. ఏమవుతానన్నా? టీచర్ అవుతావు, ఉపాధ్యాయుడు అవుతావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మై గోల్ ఈస్ టీచర్. What is your experience? When you meditated on Vivekananda, what is your experience? What you felt? What is your feelings? మెడిటేషన్ బాగా చేయాలనుకుంటా. ధ్యానం ఇంకా బాగా చేయాలనిపించింది కదా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఆర్మీలో జాయిన్. నా పేరు మైథిలి. నేను 6వ క్లాస్ చదువుతున్నాను. నాకు వివేకానంద అగ్ని మంత్రాలు విని పెద్దవాళ్ళని గౌరవిస్తూ అందరితో మర్యాదగా నడుచుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. వా, బ్యూటిఫుల్. ఈ స్ఫూర్తితో డాక్టర్ అయ్యి దేశానికి సేవ చేస్తాను, నిరుపేదలకి. వండర్ఫుల్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. అందరికీ వివేకానంద ఆశీస్సులు. బోలో భారత్ మాతాకి. అందరికీ చప్పట్లు కొట్టండి. తమ అభిప్రాయాలు చెప్పిన వాళ్ళందరికీ కూడా